నమస్కారం న్యూస్ మిషన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జిల్లాలో కొనసాగుతున్న సమైక్య సమరం, వెల్లువెత్తుతున్న నిరసనలు, స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తున్న ప్రజలు। రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే చరిత్రహీనులవుతారు। సీమాంధ్రుల ఆగ్రహానికి గురి కాకముందే కళ్లు తెరవండి। కాంగ్రెస్ పెద్దలకు బొమ్మన హితవు। తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భారీ స్కూటర్ ర్యాలీ। ఇది ప్రజా ఉద్యమం, దేశ చరిత్రలో నిలిచిపోతుంది। సమిష్టి పోరాటాలతోనే సమైక్యాంధ్ర సాధ్యం। మూడవ రోజు కేబుల్ ఆపరేటర్ల రిలే నిరాహార దీక్షలు, రాయలసీమ ఎంఎస్ఓల పిలుపు। పోరాటంలో తాము భాగస్వామ్యులే, ఉద్యమం ముసుగులో దాడులకు పాల్పడవద్దు। రంజాన్ పండుగ సందర్భంగా దుకాణాలకు సడలింపు, తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి। వార్తల్లోని వివరాలు। రాజకీయ నిరుద్యోగులు తెలుగు జాతి విచ్ఛిన్నం కొరకు కుట్ర పన్నుతున్న వారి కోసం అన్నదమ్ముల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన పేరుతో వేరు చేయడం సరైంది కాదని చిత్తూరు శాసనసభ్యులు సీకే బాబు తెలిపారు। సమైక్యాంధ్ర సాధన కోసం చిత్తూరులో సీకే బాబు ఆధ్వర్యంలో సమైక్యవాదులు సుమారు 1000 మంది పేదలకు అన్నదానం చేశారు। ఈ సందర్భంగా సీకే బాబు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వారి పదవులకు రాజీనామాలు చేసి ప్రజల అభిష్టం మేరకు ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు। పదవులు ముఖ్యం కాదని, భావితరాల వారి భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు। కొంతమంది ప్రజాప్రతినిధులు ఏసీ రూములకే పరిమితమై ఉన్నారని, అలాంటి వారిని ఆ గదులకే ప్రజలు వచ్చే ఎన్నికల్లో పరిమితం చేయబోతారని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, సమైక్యవాదులు పాల్గొన్నారు। అలాగే టీడీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షను చేపట్టారు। ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంతో సంబంధం లేని వాళ్లు, కాంగ్రెస్ పార్టీలోని కురు వృద్ధులు తెలుగు జాతిని విడగొట్టే హక్కు వీరికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు। ఆజాద్, అహ్మద్ పటేల్, చిదంబరం, దిగ్విజయ్ సింగ్, ఆంటోనీ, రాహుల్, సోనియా, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్లు సీమాంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని ధ్వజమెత్తారు। రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు ఉద్యమం నుండి వెనక్కు తగ్గేది లేదని హెచ్చరించారు। చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు హైదరాబాద్ను అభివృద్ధి చేశారు। అంతకుముందు రామారావు హైదరాబాద్ అంటే తెలుగు జాతి అంటే చాటి చెప్పిన మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు అటువంటి రాష్ట్రాన్ని, అటువంటి రాజధాని అయిన హైదరాబాద్ పట్టణాన్ని ఈరోజు ముక్కలు చేసి సీమాంధ్రకు రాజధాని ఎక్కడుందో కూడా తెలియని పద్ధతిలో ఉన్నట్టుండి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని సీమాంధ్రను సపరేట్ చేసి తెలంగాణను సపరేట్ చేస్తా ఉన్నామనేసి ప్రకటన రావడం చాలా బాధాకరం। అలాగే పలమనేరు పట్టణంలో సమైక్యవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్సీ రెడ్డపరెడ్డి సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా రెడ్డపరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్ర సమైక్యత కోసం కృషి చేస్తున్నారని, విభజనకు సుముఖంగా లేరని తెలిపారు। ఇతర పార్టీ అధినేతలు 2 కళ్ల ధోరణిని అవలంబిస్తున్నారని ఆరోపించారు। ఉద్యమం ఉధృతంతోనే సమైక్యాంధ్ర సాధ్యమని పేర్కొన్నారు। ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర విభజన అయినప్పుడు ఇంకా పదవి కోసం నేను ద్వంద్వ వైఖరి, నాలో మాత్రం ద్వంద్వ వైఖరి లేదు। అవసరమైతే కఠిన నిర్ణయాలు కూడా తీసుకునేదానికి ఆయన కూడా ఇదిలో ఉన్నాడని నాకు అనిపించింది। ఎందుకంటే ఆయన అభిప్రాయం నేను చెప్పకూడదు, ఆయన కూడా కఠినంగా ఉన్నాడు వ్యవహారంలో। ఇతర నాయకులు కన్నా ఇతర నాయకులు 2 ప్రాంతాల్లో మాకు అధికారం కావాలనున్నా, ముఖ్యమంత్రి మాత్రం సమైక్యాంధ్రకి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర నాయకులు ఏమనుకున్నా ఆయన మీద అసంతృప్తి పడినా కూడా ఆయన మాత్రం స్పష్టంగా సమగ్రంగా రాష్ట్రాన్ని ఉంచాలని మాత్రం ఢిల్లీకి చెప్తూనే ఉన్నాడు। అలాగే పలమనేరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోకముందే కేసీఆర్ సీమాంధ్రులు హైదరాబాద్ నుండి వెళ్లిపోవాలని వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు। సీమాంధ్ర ఉద్యోగంలో భయపెట్టే ప్రకటనలు చేస్తే కేసీఆర్కు నాలుక కోస్తామని హెచ్చరించారు। హైదరాబాద్ కేసీఆర్ జాగీరు కాదని, 3 ప్రాంతాల ప్రజల కష్టంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు। ప్రతి కుటుంబంలో నుంచి కూడా ఎవరో ఒకరో ఇద్దరు ఈ రోజు హైదరాబాద్ నగరంలో సెటిల్ అయ్యారు। ఈ రోజు విద్యాపరంగా కూడా అక్కడికి వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి ఉంది। ఈ రోజు మరి కేసీఆర్ మాట్లాడేటువంటి మాటలు ఒక పక్క రాష్ట్రం రాకమునిపే ఈ రోజు హైదరాబాద్ లో ఉద్యోగులందరూ కూడా మీకు ఆప్షన్ లేదు, మీరు వెళ్ళిపోండి అంటే హైదరాబాద్ నగరం కేసీఆర్ అబ్బది కాదు, మన అబ్బది ఫలితం
అలాగే కుప్పంలో సమైక్యవాదులు కదం తొక్కారు. ర్యాలీ, రాస్తారోకోలు, మానవహారం, దిష్టిబొమ్మల దగ్ధం, శవయాత్ర, వంట వార్పు వంటి కార్యక్రమాలతో హోరెత్తించారు. విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. కేసీఆర్, సోనియా గాంధీ దిష్టిబొమ్మలతో శవయాత్రను నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మలకు హిందూ సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత జాతీయ రహదారిపై వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి సామూహికంగా భోజనాలు చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు, వైద్యులు పాల్గొన్నారు. అలాగే సెటిపల్లి పంచాయతీ పరిధిలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలకు అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం బాణాసంచా పిలుస్తూ డప్పులు వాయిస్తూ అంత్యక్రియలు నిర్వహించి నిరసన తెలిపారు. సోనియా డౌన్ డౌన్, చెట్టు మీద కొంగ, కేసీఆర్ దొంగ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సమైక్యవాదులు ఈశ్వరయ్య, గోపీనాథ్, కుప్పారెడ్డి, బాలాజీ, సురేష్, నాగా, చల తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గేట్ విద్యా సంస్థల విద్యార్థులు బుధవారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన కొనసాగించారు. భవానీనగర్ కూడలిలోని గీతం ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద నుండి ప్రారంభమైన ప్రదర్శన కేటీ రోడ్, వీయు మహల్ రోడ్డు మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో ఆ విద్యా సంస్థల అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఉద్యమం ముసుగులో వ్యాపారులపై అల్లరి మొక్కలు దాడులకు పాల్పడడం మంచిది కాదని తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నరసింహన్ పేర్కొన్నారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్, వర్తక వ్యాపారుల సంఘాల నాయకులు నరసింహన్, గోపీనాథ్, బాలాజీ మాట్లాడుతూ జూలై 30వ తేదీన వెలువడిన ప్రకటనపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించి ఆ ప్రకటనకు వ్యతిరేకంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టడానికి పూనుకుందని గుర్తు చేశారు. ఆ రోజు నుండి గత 8 రోజుల పాటు స్వచ్ఛందంగా అన్ని వర్గాల వ్యాపారులు దుకాణాలను మూసివేసి ఉద్యమంలో పాల్గొంటున్నారని, అయితే కొంతమంది అల్లరి మొక్కలు ఉద్యమం ముసుగులో దుకాణాలపై దాడికి దిగడం సరైంది కాదని ఖండించారు. సమైక్యాంధ్ర సాధించుకునేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని, అయితే ముస్లిం సోదరుల విన్నపం మేరకు రంజాన్ పర్వదినాన్ని దృష్టిలో ఉంచుకొని దుకాణాలను సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంచుతామని, దీనికి సమైక్యవాదులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వేణుగోపాల్ నాయుడు, మునికృష్ణ, భాస్కర్, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపార సంస్థలు అందరూ ఉమ్మడిగా నిరాహార చేయాలని అనుకుంటున్నాం. ప్రతి వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా ఉంటున్నారు, ఎవరు ఇబ్బంది లేకుండా. ఇప్పుడు 7-8 రోజులుగా దుకాణాలు లేవు, ఏ కార్యక్రమం జరగలేదు. ఆ యొక్క విన్నపం, విజ్ఞప్తి కూడా రేపటి నుంచి ఉదయం 6 నుంచి 3 వరకు స్వచ్ఛందంగా బంద్ చేసి 3 నుంచి తర్వాత కార్యక్రమాన్ని వ్యాపారం చేసుకొని కోరుకుంటున్నాం. రెండోది, రాబోయే రంజాన్ పండుగకు ముఖ్యంగా వాళ్ళ యొక్క పర్చేస్ కానీ ఏది కానీ ఉండవచ్చు. రెండు వ్యాపారానికి కూడా అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాం. నేను అందరినీ పేరున విన్నవించుకుంటూ, ఈ సమైక్యాంధ్ర అన్నది అందరికీ కావాల్సిందే. రాబోయే రోజుల్లో మనకు, మన తరాల వారికి, బిడ్డలకి కూడా భవిష్యత్ అంటే ఈ రాయలసీమలో ఉన్న ముఖ్యమంత్రులుగా వెళ్ళిన వారే ఈరోజు ఆ హైదరాబాద్ని అంత చక్కగా తీర్చిదిద్దారు. ఈరోజు అటువంటి హైదరాబాద్ మనకు లేదని చెప్పి మన ఇబ్బంది పెడుతున్న ఈ రాజకీయ నాయక ఒత్తిళ్లు లేకుండా మన ఈ సమైక్యాంధ్ర చాలా బాగా చేయడానికి కూడా మేము రాబోయే రోజుల్లో అన్ని విధాలా సహకరిస్తాం కూడా. కాబట్టి ఈ సమైక్యాంధ్రాన్ని ఎటువంటి అవాంఛనీయాలు లేకుండా పద్ధతిగా జరిపించి ఈ సమైక్యాంధ్ర ఉద్యమం విజయం కావాల్సిందిగా కోరుతూ మీ అందరూ. రాష్ట్రాన్ని విభజిస్తే చరిత్రహీనులవుతారని, సమైక్యవాదుల ఆగ్రహానికి గురికాకముందే తమ వైఖరిని మార్చుకోవాలని వైఎస్ఆర్సీపీ నేత బొమ్మన కరుణాకర్ రెడ్డి యూపీఏ ప్రభుత్వానికి హితవు పలికారు. 8వ రోజు బంద్లో భాగంగా బుధవారం తిరుపతిలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక తుడా కార్యాలయం ఎదుట ఉన్న వైఎస్ఆర్ విగ్రహం కూడలి వద్ద నుండి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, నాయకులు హాజరై మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ జెండాలను వాహనాలకు తగిలించుకొని తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్కూటర్ ర్యాలీని కొనసాగించారు. ఈ రాష్ట్రాన్ని సోనియా గాంధీ చాకులాగా కోసివేస్తే
దాన్ని పూర్తిగా మద్దతు పలికినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పూర్తి ఒత్తాసు పలకటం వల్లనే ఈ రోజున రాష్ట్రం ఈ రకంగా విభజన పాలుకు గురవ్వటం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా దీన్ని హర్షించేటువంటి పరిస్థితులు లేరు. సీమాంధ్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆగ్రహ జ్వాలల్లో ఈ కుట్రకు మూల సూత్రధారులైనటువంటి సోనియా గాంధీని, చంద్రబాబు నాయుడును ఇద్దరిని పాతాళానికి తొక్కివేస్తారు. పవర్ కమిటీతో ఏ సంబంధం లేదు, మాకు ఈ రాష్ట్రం విడిపోకూడదు అన్నటువంటిదే మా లక్ష్యం, ఆశయం. అలాగే తెలుగుదేశం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 7 గంటల నుండి బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ కార్యకర్తలు నగరంలో స్కూటర్ ర్యాలీని నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ నగర వ్యాప్తంగా కొనసాగుతూ ప్రముఖ కూడళ్లలో రాస్తారోకోలు నిర్వహిస్తూ తమ పోరాటాన్ని కొనసాగించారు. 57 సంవత్సరాలుగా అన్నదమ్ముల్లాగా ఉండే జన ప్రజానికాలందరినీ ఇక్కడ విడదీసి ఈరోజు అందరినీ ఇక్కడ రెచ్చగొట్టి రోడ్లోకి వచ్చి మనశ్శాంతి లేకుండా రాండాన్ని క్రియేషన్ చేసేదానికి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మీరందరూ ఇక్కడ ఒకటే చెప్తున్నాం, మేము అన్నదమ్ముల్లాగా ఉండే వాళ్ళని చూసి ఓరా లేకుండా మీరు విభజిస్తున్నారనేసి మేము తెలుగు హెచ్చరిస్తున్నాం. మేము మరొకసారి చేసుకుంటాం, మేము విడిపోయేదానికి సిద్ధం లేము. ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలనేసి మరొకసారి కూడా మేము కోరుకుంటున్నాం. రాయలసీమ కేబుల్ టీవీ ఎంఎస్ఓ ఆపరేటర్ల జేఏసీ పిలుపు మేరకు తిరుపతిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతులు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలు, స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, వ్యాపారులు, విద్యార్థులు భారీగా తరలివచ్చి సంఘీభావం ప్రకటిస్తూ దీక్షలో పాల్గొంటున్నారు. స్థానిక నాలుకల మండపం వద్ద కేబుల్ టీవీ ఎంఎస్ఓలు ఆపరేటర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్ష 3వ రోజుకు చేరింది. బుధవారం ఉదయం నుండి ఉద్యమకారులు దీక్షలో పాల్గొని సమైక్యాంధ్ర సాధన ఆవశ్యకత గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారు. వీరికి వివిధ రాజకీయ పార్టీల నేతలు, వ్యాపారుల సంఘాలు, విద్యా సంస్థలు, కార్మికులు సంఘీభావం ప్రకటించి ఆంధ్ర రాష్ట్రంపై తమకున్న అభిమానాన్ని, హక్కును చాటారు. ఈ పిల్లలు చూసిన ఈ నాయకులకి మీ కృతజ్ఞతలు చెప్తున్నాను. జై సమైక్యాంధ్ర. చిన్నారులు సైతం జై సమైక్యాంధ్ర, తెలంగాణ వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉద్యమంలో పాల్గొనడం సమాజంలో మరింత స్ఫూర్తిని ప్రేరేపించింది. దీక్షా శిబిరంలో చిన్నారులు చేసిన నినాదాలు, ప్రసంగాలు, విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. జై సమైక్యాంధ్ర. తెలంగాణ వద్దురా, తెలంగాణ వద్దురా, తెలంగాణ వద్దురా. సమైక్యాంధ్ర, సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. 60 అంటే విడదీయద్దురా, 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 విడదీయద్దురా. ఈ సందర్భంగా రాయలసీమ ఎంఎస్ఓ ఆపరేటర్ల జేఏసీ నాయకులు సిటీ కేబుల్ ఎండీ రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో నిలిచిపోయేలా సమైక్యాంధ్ర ఉద్యమం కొనసాగుతోందని అన్నారు. స్వార్థ రాజకీయ నిరుద్యోగుల దుశ్చర్యే వేర్పాటువాదమని, మన రాష్ట్రంలో ఏ తెలుగువాడు రాష్ట్రం ముక్కలు కావాలని కోరుకోవటం లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారులు సైతం సమైక్యవాదాన్ని బలపరుస్తున్నారంటే ఉద్యమ తీవ్రత స్పష్టమవుతోందన్నారు. రాయలసీమ కేబుల్ ఎంఎస్ఓ ఆపరేటర్ల జేఏసీ పిలుపు మేరకు ఇదివరకే 24 గంటల పాటు వినోదభరిత ప్రసారాలను ఆపి సంఘీభావం ప్రకటించడం జరిగిందని, ప్రజలు సైతం అసౌకర్యాన్ని పక్కన పెట్టి స్వచ్ఛందంగా మద్దతు తెలియజేయడం ఆనందదాయకమన్నారు. 15 సంవత్సరాల నుంచి ఛత్తీస్గఢ్ కానీ ఉత్తరాఖండ్ కానీ ఆ రాష్ట్రాలు ఈ రోజు కోరుకోలేదు. పూర్తిగా దిగజారిపోయినాయి, ఆర్థికంగా కుంగిపోయింది, రాజకీయంగా కుంగిపోయినాయి. అన్ని రకాలుగా మనం దెబ్బతింటాం. మన భావి తరాలు, మన భవిష్యత్తు పిల్లలకి, వాళ్ళందరికీ ఇంకా కష్టంగా ఉంటుంది. ఈ దేశంలో ఈ రాష్ట్రం ఈ విధంగా ముక్కలు ముక్కలు అయిపోతుంటే రాజకీయంగా కాకుండా ఆర్థికంగా చాలా దెబ్బతింటాం. రాబోయే భావి తరాలు చాలా కష్టంగా ఉంటుంది.
కొద్ది మంది రాజకీయ స్వార్థం కోసం ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారు. అంతేగాని దీంట్లో ఈ సమైక్యంగా ఉండాలనే మా అభిమతం. అదే మేము కోరుకుంటున్నాం. మళ్ళీ 2-3 రోజులు చూసి మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇంకా రకరకాల ఆందోళనలు చేపడతాం. అందరూ ప్రతి ఇంట్లో నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా దీనికి ఉద్యమానికి హ్యాపీగా సమైక్యంగా సంతోషంగా వచ్చి మద్దతు పలుకుతున్నారు. నేను ఇంకా ఉధృతం చేస్తాను. ఆంధ్ర సమైక్యం అదే ముఖ్యం, సీరియల్ ముఖ్యం కాదు అని చాలామంది ఫోన్లు చేసి మాకు చెప్పారు. చాలామంది మహిళలు కూడా మీరు చేయండి, మా సపోర్ట్ మీకు ఉంటుంది అంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే మహిళలు కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటారు, అందరూ కూర్చుంటారు. అంతకుముందు పలువురు ఆపరేటర్లు మీడియాతో మాట్లాడుతూ విభజన తీర్మానాన్ని ఉపసంహరించుకొని సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటించేంత వరకు దీక్షను విరమించే ప్రసక్తే లేదని, అవసరమైతే దశలవారీ ఉద్యమాలను చేపట్టి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 3వ రోజు దీక్షలో ఆపరేటర్లు దొడ్డారెడ్డి శేఖర్ రెడ్డి, జయరాం యాదవ్, గిరి, కొండలరావు, రమణ, హేమంత్ కుమార్, వెంకటముని, సుధాకర్ రెడ్డి, సురేష్ తదితరులు మద్దతుదారులు పాల్గొన్నారు. కట్టడాలు కట్టేదానికి ఏర్పాటు చేసింది మనము. మన పెట్టుబడులందరూ అక్కడికి తీసుకొని పోయి ఈరోజు ఆంధ్రదేశాన్ని భారతదేశంలో అగ్రగణ్య రాష్ట్రంగా తయారు చేసింది మరికి ఈరోజు రాయలసీమ తెలుగు ప్రజలని మనం చేసుకుంటాం. అక్కడుండే మీ భూములు 10,000 రూపాయలు చేయని భూమిని ఈరోజు 10 కోట్ల రూపాయల వరకు పెంచింది మేము. మమ్మల్ని మీరు పొమ్మడానికి లేరు. కేసీఆర్ ఖబర్దారుండు. మా ఆంధ్ర వాళ్ళందరికీ కూడా ఒక్కరోజు మా రాయలసీమ వాళ్ళందరికీ పోలీసు వాళ్ళు కళ్ళు మూసుకుంటే తరిమి కొట్టి హైదరాబాద్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. జాగ్రత్తగా ఉండాలండి. జై సమైక్యాంధ్ర. అధికార యంత్రాంగం కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి తమ కార్యకలాపాలు నిర్వహించరాదని, విధులను బహిష్కరించి స్వచ్ఛందంగా సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని సమైక్యవాదులు పిలుపునిచ్చారు. పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలయమైన తిరుపతిలో సమైక్యాంధ్ర ఉద్యమం రోజురోజుకు ఎగిసిపడుతోంది. 8వ రోజైన బుధవారం కూడా సమైక్యవాదులు నగరంలో కదం తొక్కారు. సమైక్య ఉద్యమానికి మద్దతుగా ర్యాలీలు, రాస్తారోకోలు, ప్రదర్శనలు, శవయాత్రలు, ధర్నాలు నిర్వహించి నిరసనలు వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్లు ప్రకటించకపోతే కాంగ్రెస్ పార్టీని సీమాంధ్రలో భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా స్థానిక మబ్బు యువసేన ఆధ్వర్యంలో సోనియా గాంధీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వినూత్న రీతిలో నిర్వహించిన ఈ శవయాత్ర కార్యక్రమంలో సమైక్యవాది మబ్బు చెంగారెడ్డితో పాటు మబ్బు యువసేన కార్యకర్తలు సుమారు 250 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఇంతవరకు కాంగ్రెస్ పార్టీని తమ భుజాలపైన మోసామని, అయితే నేడు సోనియా గాంధీ దిష్టిబొమ్మకు తమ భుజాన శవయాత్ర నిర్వహించే దుస్థితి వచ్చిందని, ఇకనైనా కాంగ్రెస్ పెద్దల వైఖరిలో మార్పు రాకపోతే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టవలసి వస్తుందని అన్నారు. ఇప్పటికే సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉధృతమవుతోందన్నారు. కేంద్రం వెనక్కి రాష్ట్ర విభజన ప్రకటనను ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తమ ప్రాణాలు అర్పించైనా సరే సమైక్యాంధ్రను సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీ పాడి కట్టి అది కూడా మా భుజాల మీద మోయాల్సిన పరిస్థితి ఈరోజు కల్పించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికి 8 రోజుల నుంచి అజిటేషన్ చేస్తున్నాము. మా షాప్స్ వాళ్ళు అయితే అక్కడ రిలే నిరాహారదీక్ష చేస్తున్నారు. అదేవిధంగా మన మీడియా వాళ్ళు కూడా చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చేస్తున్నా కూడా ఇంతవరకు కనీస స్పందన లేదు. నిన్న కాసు కృష్ణారెడ్డి గారు కానీ అలాగే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ పోయి అడిగితే కూడా మేము సమైక్యాంధ్ర ఇచ్చేది లేదు అని తేల్చి చెప్తా ఉంది. ఇన్ని పెద్దల మెడలు వంచైనా సరే, మా ప్రాణాలు అర్పించైనా సరే ఈ రాష్ట్రాన్ని మాత్రం ముక్కలు కానిచ్చే ప్రసక్తే లేదు. హైదరాబాద్ని వదులుకునే సమస్య లేదు. ఏ పరిస్థితుల్లోనూ సమైక్యంగా ఉండేదానికోసం మొత్తం 13 జిల్లాల ప్రజలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఎంత పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ ఉంటే, దగ్గర 4 జిల్లాల వాళ్ళు మాత్రమే తెలంగాణలో చేస్తుంటే 13 జిల్లాల వాళ్ళు ఇక్కడ చేస్తుంటే కూడా ఇంతవరకు స్పందన లేకపోవడం విచారకరం. అదేవిధంగా సమైక్యాంధ్రకు మద్దతుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. అంతేకాక ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి అధికారులను సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మాట్లాడుతూ, అధికారులు కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని, ఇది వారికి తగదని, విధులను బహిష్కరించి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార యంత్రాంగం రహస్యంగా విధులను నిర్వహిస్తోందని, దీనికి పోలీస్ శాఖ కూడా సహకరించడం సరికాదని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొని సమైక్య రాష్ట్రాన్ని సాధించుకోవాలని ఆయన కోరారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, అదేవిధంగా ఎల్ఐసి ఆఫీసులు కానీ, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఆఫీసులన్నీ కూడా బలవంతంగా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని పనిచేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే కూడా పోలీసులు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సహకరిస్తే క్షమించేది లేదు. మామూలుగా మీరు వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వెంటనే కూడా బంద్ పాటించాలి. ఇక్కడ ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది సామరస్యంగా బంద్ చేయమని. కానీ ఇక్కడ పోలీస్ అధికారులు బయట ఉండి వాళ్ళ కాపలా కాస్తూ వాళ్ళ లోపల పనిచేస్తా ఉన్నారంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు. ఇప్పటి వరకు శాంతియుతంగా మేము పనిచేస్తా ఉన్నాం, పోరాటం చేస్తా ఉన్నాం. వెంటనే ప్రభుత్వ అధికారులు ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థలు పనిచేస్తే తీవ్ర పరిణామాలను హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఇన్సూరెన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎల్ఐసి ఏజెంట్లు, అధికారులు నగరంలో భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ, ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని, అయితే కాంగ్రెస్ అధిష్టానం తమ స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగు జాతిని విడదీయడం సబబు కాదన్నారు. ఎకనైనా కాంగ్రెస్ పెద్దలు స్పందించి విభజన ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ జేఏసీ నాయకులు రమేష్ రెడ్డి, కె పద్మనాభం, సిహెచ్ రమేష్, విజయ్ కుమార్, పరమశివం, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని మద్రాసు రాష్ట్రం నుంచి విడదీసి ఆ ప్రయత్నంలో శ్రీ పొట్టి శ్రీరాములు గారు అసూలు బాశారు. అలాంటి ఆంధ్రప్రదేశ్ను ఈరోజు ముక్కలు చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి సోనియా గాంధీ కంకణం కట్టుకున్నారు. అది ఎటువంటి పరిస్థితుల్లో జరగదని మేము ఒక్కాణిస్తున్నాం. ఇది ప్రజల యొక్క ప్రగాఢ ఆకాంక్ష. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము జరగనీయమని అందరికి ప్రజలకు హామీ ఇస్తున్నాము. సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. విభజనను వ్యతిరేకిస్తూ మేధావులు, విద్యావంతులు, కార్మికులు, దినసరి కూలీలు సైతం రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నారు. సమైక్య సెగలు ఢిల్లీ పెద్దలకు తగిలేలా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. సమైక్య పోరాటాన్ని 8వ రోజు విజయవంతంగా కొనసాగించారు. స్వచ్ఛందంగా బంద్ను పాటిస్తున్నారు. నగరాల్లోనే కాదు, పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సమైక్య హోరును జోరుగా వినిపిస్తున్నారు. రహదారులను దిగ్బంధించారు. దిష్టి బొమ్మలు, టైర్లు దగ్ధం చేశారు. రోడ్డుకు అడ్డంగా చెట్లను నరికిపడేశారు. రోడ్లపై వంటావరపు కార్యక్రమాలను నిర్వహించి నిరసనలు తెలియజేశారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలతో, రిలే దీక్షలతో, ఆమరణ దీక్షలతో కథం తొక్కుతున్నారు. బుధవారం తిరుచానూరు పూడి మార్గమధ్యంలోని పాడిపేట గ్రామం వద్ద రహదారిపై చెట్లు నరికివేసి ట్రాఫిక్కు అంతరాయం కలిగించారు. వాహనాలను దిగ్బంధించారు. టైర్లను కాల్చి నిరసన తెలిపారు. గ్రామస్తులందరూ కలిసి వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. సమైక్యాంధ్రకు సానుకూలంగా నినాదాలు చేస్తూ కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా పాడిపేట గ్రామ సర్పంచ్ ధనమోహన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ హేమాద్రి రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్, కేటీఆర్, కోదండరాం లాంటి రాజకీయ నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి రాష్ట్ర విభజనకు యత్నించడం సిగ్గుచేటన్నారు. బ్రిటిష్ వాళ్లు భారత్ను, పాక్ను వేరు చేయడాన్ని ఆదర్శంగా తీసుకున్న ఇటలీ వనిత సోనియా గాంధీ సమైక్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను కూడా అలా చేయాలనే ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కేంద్రం ఎత్తులను చిత్తు చేసి వారి కుయుక్తులను అడ్డుకుంటామని హెచ్చరించారు. సమైక్యత ప్రకటన వచ్చేంత వరకు వెనక్కు తగ్గేది లేదని, అవసరమైతే ప్రాణత్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాతూరు సర్పంచ్ శివలింగారెడ్డి, ముల్లపూడి సర్పంచ్ శేషాద్రి, గిరి, ఏకాంబరం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. కేసీఆర్ లాంటి నాయకులు తమ స్వప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టి, తన పదవుల కోసం ఈరోజు ఆంధ్రదేశాన్ని రెండుగా విడగొట్టి ఈరోజు వేడుక చూస్తున్నారు. మనందరం కూడా ఏకమయ్యి ఈ సమైక్యవాదాన్ని నిలుపుకోవాలని పాడిపేట తరఫున మేమందరం కూడా ప్రజలందరూ కూడా కోరుతున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే వచ్చింది. ఇది హైదరాబాద్ మనసొత్తు, మనం కాపాడుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రదేశ సమైక్యత్వాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రూపంలో మనసులో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ధర్నాల రూపంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో అమరణ చేసి ఈరోజు కాపాడుకోవాలని పాడిపేట ప్రజలు కోరుతున్నారు. మన రాష్ట్రానికి ప్రాబ్లమ్స్ వస్తుంది. 5 కోట్ల జనాభా సమైక్యంగానే ఉండాలని కోరుకుంటున్నారు. ఒక కేసీఆర్ వల్ల కేంద్రం కొద్దిగా తలొగ్గి
ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మేము అందరము మా ఈ పాడిపేట గ్రామం తరఫున ఈ తిరుపతి రూరల్ మండలం తరఫున సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. హేమాద్రి రెడ్డి సింగిల్ విండో డిస్ట్రిక్ట్ ప్రింటింగ్ ప్రెస్ వైస్ చైర్మన్. అలాగే తిరుచానూరు కూడలి యోగి మల్లవరం గ్రామం వద్ద ప్రైవేటు హోటళ్లలో పనిచేసే కార్మికులు విధులను బహిష్కరించి రాస్తారోకో నిర్వహించారు. టైర్లను కాల్చి రోడ్డుకు అడ్డంగా పడేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. తిరుపతి మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్ష రెండవ రోజు విజయవంతంగా కొనసాగింది. విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్తో శాంతియుతంగా నిర్వహిస్తున్న మాజీ కౌన్సిలర్ల రిలే నిరాహార దీక్షలకు విశేష స్పందన లభిస్తోంది. వివిధ సంఘాలు, సంస్థలు, యూనియన్లు, మహిళా సంఘాలు వారికి మద్దతు ప్రకటించి రెండవ రోజు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కందాటి శంకర్రెడ్డి ప్రసంగిస్తూ విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి రాష్ట్రం అల్లకల్లోలమైందని అన్నారు. స్వార్థపరుల రాజకీయ చదరంగంలో అమాయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రజల్లోకి వెళ్లిన ఉద్యమాన్ని ఆపడం ఎవరితరం కాదని, వెంటనే తెలుగు ప్రజలు కోరుకుంటున్న సమైక్య రాష్ట్రం నెలకొల్పే విధంగా ప్రజాప్రతినిధులు ఉద్యమ బాట పట్టాలని సూచించారు. ఏనాడైతే ఆంధ్ర రాష్ట్రాన్ని ఎడగొట్టే ప్రకటన చేశారో ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి ఈ రోజు వరకు ప్రజా ఉద్యమం మొదలైంది. ఎక్కడ ఎన్నడూ కని విని ఎరిగిన రీతిలో సీమాంధ్రలో, హైదరాబాద్ లో మరి ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల మొదలుకొని ఆంధ్ర సమైక్యాంధ్ర ఉండాలి, లేదా హైదరాబాద్ తో కూడిన రాష్ట్రం ఉండాలి అనే నినాదంతో ఉచితంగా ఉద్యమం ముందుకు కొనసాగుతున్నది. మరి దీన్ని అంతా కూడా గమనించి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి ఆల్రెడీ ఆయన రాష్ట్రాన్ని ఎడగొట్టే ప్రయత్నం ఆనందని అనేక సందర్భాల్లో గవర్నమెంట్ ని మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ముండామిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తన రాజకీయ లబ్ధి కోసం తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టి వేడుక చూస్తున్నారని దుయ్యబట్టారు. సీమాంధ్రుల రెక్కల కష్టంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షా కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు విజయకుమార్, లలితమ్మ, శేఖర్ రెడ్డి, మునికృష్ణారెడ్డి, అమ్ములమ్మ, రాజకీయ పార్టీల నేతలు పాతగుంట గిరి, శ్రీదేవి, సింధుజ మహిళలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని, హై పవర్ కమిటీ వల్ల ఒరిగేదేమీ లేదని, అంతా ఏకతాటిపై సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాలని తిరుపతి సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. బుధవారం స్థానిక ఎస్వి యూనివర్సిటీలోని సెనేట్ హాల్లో తిరుపతి సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం ఏర్పడిన ఈ కమిటీ సమావేశానికి ఏపీ ఎన్జీఓలు, పెన్షనర్స్ అసోసియేషన్, బార్ అసోసియేషన్, అధ్యాపక విద్యార్థి సంఘాలు, మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ, శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ల యూనియన్, క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, స్వచ్ఛంద సేవా సంస్థల నాయకులు హాజరై సమైక్య నినాదాన్ని వినిపించారు. ఐక్య కార్యాచరణ కమిటీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యమై రాష్ట్ర సమైక్యతకు పాటుపడతామని నినదించారు. సైంటిఫిక్గా రాష్ట్ర విభజన జరగలేదన్నారు. ఎవరికి వారుగా సమైక్యంగా ఉద్యమం చేస్తే చివరకు సమైక్యాంధ్ర ఉద్యమం నీరుగారిపోయే ప్రమాదం ఉందని, కుల మత పార్టీలకు అతీతంగా అంతా ఏకమై ఉద్యమాన్ని బలపరచాలని నిర్ణయించుకున్నారు. చట్టవిరుద్ధంగా జరిగిన విభజనపై న్యాయస్థానంలో పిల్ దాఖలు చేయాలని తీర్మానించుకున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను రాజకీయ ప్రజాప్రతినిధుల వద్ద ప్రస్తావించడంతో పాటు వారిపై ఒత్తిడి తెచ్చి అధినాయకత్వానికి చేరే విధంగా ప్రణాళికలను రూపొందించాలన్నారు. ఉద్యమాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికపై అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని వక్తలు సూచించారు. సమైక్య ఉద్యమానికి చిత్తూరు జిల్లా మార్గదర్శకం కావాలని ఉద్ఘాటించారు. ఈ ఉద్యమం ద్వారా సునామీ సృష్టించి కాంగ్రెస్ పెద్దల వైఖరిలో మార్పు తెచ్చి సమైక్యాంధ్ర కోసం పాటుపడదామని మేధావులు, విద్యార్థి నాయకులు నినదించారు. ఈ సమావేశంలో ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు శ్రీకాంత్, కృష్ణారెడ్డి, మునీశ్వరరెడ్డి, వీరబ్రహ్మయ్య, రమణ, సిపాయి సుబ్రహ్మణ్యం, శ్రీహర్రావు, సప్తగిరి ప్రసాద్, డాక్టర్ సుధారాణి, త్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు.
వివిధ సంఘాలు ఎవరికి వారుగా ఈ సమైక్య ఆంధ్ర కోసం పోరాడుతున్నారు. ఈ సమైక్యాంధ్ర ఉద్యమము అందరూ ఎంతో సిన్సియర్గానే చేస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో ఎవరికి వారు చేస్తూ ఉంటే ఈ ఉద్యమము వీక్ అవుతుందనే భావనతో అందరూ కలిసికట్టుగా ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ తయారు చేసుకొని ముందుకెళ్ళి ఈ సమైక్యవాదాన్ని వినిపించాలనే ఉద్దేశంతో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఐక్య కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఆ ప్రణాళిక ప్రకారము మున్ముందు కార్యక్రమాలు అందరము తిరుపతిలో ఉన్న వాళ్ళందరూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలుస్తాం. సమైక్యాంధ్ర సాధన కోసం విభజనను వ్యతిరేకిస్తూ బుధవారం తిరుపతిలో చిత్తూరు జిల్లా రోలింగ్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు స్కేటింగ్ చేశారు. స్థానిక తిరుమల బైపాస్ రోడ్ నుండి ప్రారంభమైన స్కేటింగ్ లీలామహల్ శ్రీనివాసం మీదుగా తెలుగు తల్లి విగ్రహం వరకు కొనసాగింది. చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన స్కేటింగ్లో విద్యార్థులు తెలుగు తల్లి వేషధారణను ధరించి తెల్ల దుస్తులతో నగరంలో ప్రదర్శన నిర్వహించారు. వీరికి యువజన కాంగ్రెస్ నాయకులు పురుషోత్తం సంఘీభావం తెలిపి వారితో పాటు కొనసాగారు. ఈ సందర్భంగా పురుషోత్తం మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా కలిసి ఉన్న తెలుగు జాతి ప్రజలను తెలంగాణ పేరుతో విభజించడం దారుణమన్నారు. తొందరపాటుతో తీసుకున్న నిర్ణయంపై కేంద్రం మరోసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఈ ప్రాంత ప్రజల మనోభావాలను అధిష్టానానికి తెలియజేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు విద్యార్థులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి సుమారు 32,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 17 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 6 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 7, 50 రూపాయల గదులు 42, 100 రూపాయల గదులు 17, 500 రూపాయల గదులు 4, 600 రూపాయల గదులు 1 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 43, వసంతోత్సవం టికెట్లు 231, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 297 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను గురువారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,995 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,618 రూపాయలు. వెండి 1 కిలో ధర 40,900. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 43 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో కొనసాగుతున్న సమైక్య సమరం, వెల్లువెత్తుతున్న నిరసనలు, స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తున్న ప్రజలు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే చరిత్రహీనులవుతారు. సీమాంధ్రుల ఆగ్రహానికి గురి కాకముందే కళ్లు తెరవండి. కాంగ్రెస్ పెద్దలకు బొమ్మన హితవు. తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భారీ స్కూటర్ ర్యాలీ. ఇది ప్రజా ఉద్యమం దేశ చరిత్రలో నిలిచిపోతుంది. సమిష్టి పోరాటాలతోనే సమైక్యాంధ్ర సాధ్యం. 3వ రోజు కేబుల్ ఆపరేటర్ల రిలే నిరాహార దీక్షలు. రాయలసీమ ఎంఎస్ వల పిలుపు. పోరాటంలో తాము భాగస్వామ్యులే. ఉద్యమం ముసుగులో దాడులకు పాల్పడవద్దు. రంజాన్ పండుగ సందర్భంగా దుకాణాలకు సడలింపు. తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.